ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్కీ సింపుల్ వ్లాగ్స్. ఈరోజు సండే కదా, బయటకి ఎక్కడికన్నా వెళ్దామా అనుకున్నాము. టెంపుల్కి అయితే బాగుంటుంది అనిపించింది. సో కొమరెల్లి మల్లన్న టెంపుల్లో జాతర జరుగుతుంది కదా, ఇంకా అక్కడికి వెళ్దాం అనుకొని స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి 85 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇంకా మేమైతే అవుటర్ ఎక్కేసి షామీర్పేట్ ఎగ్జిట్ దగ్గర అవుటర్ దిగేసాము. అక్కడి నుంచి ఇంకా కరీంనగర్ హైవే అనమాట అది. డైరెక్ట్ ఊరు దగ్గర వరకు స్ట్రైట్ రోడ్ అనమాట. అక్కడికి వెళ్ళాక కొమరెల్లి టెంపుల్కి ఒక ఆర్చ్ వస్తుంది అనమాట. ఆర్చ్ లోపల నుంచి కూడా ఇంకా 5.5 కిలోమీటర్స్కి వెళ్తే డైరెక్ట్ టెంపుల్ వరకు వెళ్ళొచ్చు అనమాట. ఈ కొమరెల్లి ఊరు సిద్దిపేట డిస్టిక్ కిందకి వస్తుందండి. ఇంకా ఈ టెంపుల్ గురించి ఏంటంటే, సంక్రాంతి పండుగ అయిపోయాక ఫస్ట్ ఆదివారం రోజు జాతర స్టార్ట్ అయ్యి ఉగాది పండుగ వరకు ఉంటుందండి ఈ జాతర. ఇంకా ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం ఇంకా కొంచెం ఎక్కువగా జరుగుతాయి అన్నమాట. అంటే స్వామివారికి బోనాలు పెట్టుకోవడం, బియ్యం పోసుకోవడం ఇవన్నీ ఉంటాయన్నమాట. యాక్చువల్గా మేము 10 ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామండి. రీచ్ అయ్యేసరికి 11:30 అలా అయింది. ఇంకా అక్కడికి వెళ్ళాక క్రౌడ్ అయితే అయ్యా బాబోయ్ చాలా ఎక్కువగా ఉండేయండి అసలు. అమ్మో! జాతర కదా, అసలు చాలా ఎక్కువగా అనిపించింది. టెంపుల్లో సంక్రాంతికి ముందు స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుందండి. సంక్రాంతి తర్వాత వచ్చే ఫస్ట్ సండే అప్పుడు యాదవ్స్ వీళ్ళంతా వచ్చి స్వామివారికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారనమాట. దీన్ని లస్కర్ బోనాలు అంటారండి. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, పూర్వం కుమారస్వామి ఇక్కడ తపస్సు చేశారని ఈ ఊరిని కుమారవెల్లి అని పిలిచేవారంట. ఇంకా రాను రాను ఈ టెంపుల్ని కొమరవెల్లి అనే పేరుతో ఇప్పుడు పిలుస్తున్నారు. ఆదిరెడ్డి, నీలమ్మ అనే దంపతులకి శివుడు జన్మించారంట. అయితే ఆ శివుణ్ణి మల్లన్న రూపంలో ఇక్కడ కొమరెల్లి ఊరిలో కొలుస్తూ ఉంటారు. ఇక్కడ శివుడు లింగం రూపంలో కాకుండా చాలా గంభీరంగా విగ్రహంగా కనిపిస్తారండి. చాలా బాగుంటుందండి అసలు. ఇక్కడ దర్శనం కోసమని మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నామండి. అయినా కానీ 2.5 అవర్స్ పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. క్యూలో ఉన్నప్పుడు కూడా పిల్లలు బాగానే సపోర్ట్ చేశారండి. ఏమీ సతాయించలేదు. కొంచెం వాళ్ళని ఏదో రకంగా ఎంగేజ్ చేయాలి. అంటే వాళ్ళతో సరదాగా మాట్లాడడం, సంథింగ్ దేవుని గురించి కొన్ని ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం అలా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇరిటేట్ అవ్వకుండా కొంచెం సపోర్ట్ చేస్తారు. ఇలాంటి టైంలో గర్భగుడిలోకి ఫోన్స్ అలౌ లేవండి. అక్కడ వీడియో తీయనివ్వట్లేదు. అందుకే కొంచెం వీడియోస్ అంత క్లియర్గా లేదు. నేను మ్యాక్సిమం ట్రై చేశాను, బట్ వీడియో అంత క్లియర్గా రాలేదు. ఇక్కడ స్వామివారికి 2 వైపులా 2 అమ్మవార్లు ఉంటారు. ఒకరేమో గొల్లకేతమ్మ, ఇంకొకరు మేడాలమ్మ. టెంపుల్లో స్వామివారిని 500 ఇయర్స్ బ్యాక్ మట్టితో చేశారంట అండి. అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదండి. ఎంత బాగుందంటే, ఎంత గంభీరంగా ఉన్నారంటే స్వామివారు చాలా బాగుంటారండి. ఇంకా అక్కడి నుంచి బయటికి వచ్చాక కింద కూడా ఇంకొక టెంపుల్ ఉంటుందండి, కుమారస్వామి టెంపుల్. అక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం పైన ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుందంట, బట్ మేము పైకి ఎక్కలేదండి. ఇంకా అక్కడ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇంకా బోనం చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా అప్పటికప్పుడు అక్కడ బోనం చేసుకోవడానికి కూడా కుండ అవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మేము దర్శనం కంప్లీట్ చేసుకొని ప్రసాదం అవన్నీ తీసుకొని టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి 2:30 అలా అయింది. ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి అక్కడ దగ్గరలో ఏ రెస్టారెంట్లు లేవ్వండి. అక్కడ ఇంకా హైవే ఎక్కేసాము. అక్కడ S4 అని చెప్పేసి ఏదో రెస్టారెంట్ ఉంది. సో ఇంకా అందులోకి వెళ్ళేసి వెజ్ పులావ్ ఆర్డర్ చేసుకొని తినేసాము. ఇంకా ఇక్కడ ఫుడ్ అయితే కొంచెం స్పైసీగా ఉంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ ఫుడ్ కోర్ట్ బ్యాక్ సైడ్ కొంచెం గార్డెన్ లాగా ఉందన్నమాట. ఇంకా పిల్లలు వెళ్ళి అక్కడ కాసేపు ఆడుకున్నారు. ఇదండి మా సండే వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.